ఏసీబీ కేసు అంటూ సెక్షన్ 17A కింద విచారణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం అగ్రిగోల్డ్ ప్యాకేజీ సొమ్ము కాజేశారన్న అభియోగం, సిఐడి విభాగాధిపతికి అవినీతికి పాల్పడారని రఘురాం ఫిర్యాదు అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మీద 1-2 రోజుల్లో ఏసీబీ కేసు నమోదు చేయనుంది. ఆయనపై విచారణకు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఏసీబీకి తాజాగా అనుమతులు ఇచ్చారు. వైకాపాయంలో సిఐడి విభాగాధిపతికి పనిచేసిన సునీల్ కుమార్ తాను అనుచరుడైన కామేపల్లి తులసిబాబుతో కలిసి అగ్రిగోల్డ్ బాధ్యతలు చెల్లించాల్సిన ప్యాకేజీ సొమ్ము కాజేశారంటూ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మీద రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ చర్య తీసుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చౌకగా, వేగంగా, సౌఖ్యంగా కృత్రిమ అవయవాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి దివ్యాంగులకు భవ్యమైన జీవితం, విశాఖ మెట్టెక్ జోన్ సాకారం, ఏటీసీలో 80కి పైగా పరికరాల రూపకల్పన అంటూ ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు కోల్పోయిన బాధితులు కృత్రిమ అవయవాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన ధైర్యం, ఎటు కదలాలన్న దైనందిన పనులు చూసుకోవాలన్న ఇతరుల తోడు అనివార్యం. ఈ కష్టాల వీడియోలో విశాఖ మెట్టెక్ జోన్లోని అసిస్టివ్ టెక్నాలజీ సెంటర్లో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఇతర పరికరాలను నవీన వైద్య సాంకేతికతతో వేగంగా తయారు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే